తేదీ 31 మే, వారం శనివారం, తిథి పంచమి, రాత్రి 8:15 వరకు, నక్షత్రం పుష్యమి నక్షత్రం, రాత్రి 9:07 వరకు, వర్జం లేదు, దుర్ముహూర్తం ఉదయం 9:35 నుండి 6:27 వరకు, శుభ సమయం ఉదయం 6:15 నుండి 6:50 వరకు. ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి, పనులలో కొంత జాప్యం ఏర్పడుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు తొందరపాటు వద్దు. సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. వృషభ రాశి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా బాగుంది. ఇతరుల విషయాలలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుని పోవడం మంచిది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున రాశి, కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. కొంత వాగ్వాదాలకి చోటు చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వాటి వలన వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. దైవ చింతన కలిగి ఉంటారు. దైవ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. కర్కాటక రాశి, వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థికపరమైన అంశాలపైన దృష్టి సారిస్తారు. సానుకూల ఫలితాలు ఈ రోజు సాధించగలుగుతారు. సింహరాశి, పుకార్లు ప్రచారంలో ఉంటాయి. మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలు బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా చేసుకోగలుగుతారు. ఏదైనా సరే ప్రతి విషయాన్ని మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. కన్యా రాశి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. సంతానం యొక్క చదువు విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి, మీరు తలపెట్టిన అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. కుటుంబ పురోగతి విషయాలలో చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాలు చేస్తారు. వృశ్చిక రాశి, నూతన ఉద్యోగ అవకాశాలు అన్వేషించడంలో సఫలం కాగలరు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. మొండి బాకీలు వసూలు అవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకుంటారు. ధనుసు రాశి, ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధునిక కాలానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవన శైలిని మార్చుకుంటారు. శక్తికి మించి శ్రమిస్తారు కూడా. మకర రాశి, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు. అనుకోని అవకాశాలు మీ చేతికి అందుతాయి. కుంభరాశి, వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాశివారు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. మేన్ రాశి, ఏ విషయంలోనూ తొందరపడకుండా సమన్వయం పాటిస్తూ సమయం కోసం వేచి ఉండడం చెప్పదగినది. ఇంచుమించుగా అన్నిట్లోనూ ఎంతో కొంత లాభపడగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారు ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అలాగే కాలభైరవ రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన.